Okay, so this trial balance pro forma. Okay, so right. Sorry, for example, so already ఎవరైతే ప్రిపేర్ చేశారో సో దెన్ ఓపెన్ చేయండి ఒకసారి. మనం లెడ్జెస్ బేస్ చేసి వి హావ్ టు మేక్ సమ్ ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్రతి ఎవ్రీ ట్రాన్సాక్షన్ కంపల్సరీ మనం లెడ్జెస్ అనేది ప్రిపేర్ చేయాలి. సో సమ్ ఆల్రెడీ సెండ్ చేశారు కాబట్టి సో ప్రిపేర్ చేయని వాళ్ళు దాంట్లో చూడండి. ఇస్ ఫస్ట్ ఓకే, సో అక్కడ మనం ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసి లెడ్జెస్ బేస్ చేసి మనం ఏం ప్రిపేర్ చేస్తామంటే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే, లెడ్జెస్ ని బేస్ చేసి మనం ఏం ప్రిపేర్ చేస్తాం, ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఫస్ట్ ఒకసారి చూడండి, ఇస్ వే ఆఫ్ ద ఆర్డర్ ఇస్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఇస్ కంప్లీట్ దట్ ఫస్ట్. సో ఎక్కడ పోస్ట్ చేయాలి, డే బుక్ లో పోస్ట్ చేస్తాం. అగైన్ ఇస్ డే బుక్ బేజెస్. అగైన్ ఇఫ్ యూ కెన్ రైట్ ద జర్నల్ ఎంట్రీ అండ్ జర్నల్ ఎంట్రీస్ బేస్ వీ హావ్ టు మేక్ ద లెడ్జెస్. ఓకే, ఇస్ ఎండ్ ఆఫ్ ద డే ఇస్ లెడ్జెస్ బేస్ వీ హావ్ టు మేక్ సమ్ ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దెన్ ఒకసారి సో ట్రయల్ బ్యాలెన్స్ మనం ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఈ ట్రయల్ బ్యాలెన్స్ మనం ప్రిపేర్ చేసినప్పుడు సో మనం ఐడెంటిఫై చేయాలి ఏంటి అంటే దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవాలి అంటే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఓకే, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అమౌంట్ అనేది మన డెబిట్ లో ఉంటే డెబిట్ లో పోస్ట్ చేయండి, క్రెడిట్ లో ఉంటే క్రెడిట్ లో పోస్ట్ చేయండి. ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు మనం ఆల్రెడీ బిఫోర్ ప్రిపేర్ చేసాం కదా. సారీ, బిఫోర్ ఆల్రెడీ మనం సమ్ లెడ్జెస్ అన్ని ప్రిపేర్ చేసాం కాబట్టి ఆ లెడ్జెస్ బ్యాలెన్స్ ఏందో ఎవ్రీ లెడ్జర్ బ్యాలెన్స్. ఓకే, ఎవ్రీ లెడ్జర్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనేది డెబిట్ లో ఉంటే డెబిట్ లో పోస్ట్ చేయండి, క్రెడిట్ లో ఉంటే క్రెడిట్ లో పోస్ట్ చేయండి. ఓకే, సో ఆల్రెడీ సో ప్రిపేర్ చేసిన వాళ్ళు జస్ట్ చూడండి. ఫస్ట్ ఇస్ క్యాష్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనేది సో డెబిట్ లో ఉంది, ఇస్ 9,100. ఇట్స్ 9,100. సమ్ అదర్స్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ కొందరికి డిఫరెన్స్ వచ్చింది అమౌంట్. ఒక అతను నాకు సెండ్ చేశాడు బట్ నేను రిప్లై చూసాను కానీ రిప్లై అయ్యలేదు, సారీ ఫర్. సో అమౌంట్ అనేది డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాంగ్ గా వచ్చింది క్యాష్ బ్యాలెన్స్ బారోడౌన్ అనేది. సో ఎవరైతే రాంగ్ గా చేశారో సో చూసుకోండి. యాక్చువల్ రావాల్సిన బ్యాలెన్స్ ఎంత అంటే 9,100. ఓకే, సో నెక్స్ట్ ఇస్ క్యాపిటల్ లెడ్జర్. ఓకే, ఇస్ క్యాపిటల్ వచ్చేసి 20,000. సో అమౌంట్ వచ్చేసి క్రెడిట్ సైడ్, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అమౌంట్ ఎక్కడ ఉంది, క్రెడిట్ లో ఉంటుంది. సో దట్స్ వై ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఇన్ ద క్రెడిట్ సైడ్. నెక్స్ట్ ఇస్ పర్చేస్. పర్చేస్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఉన్నది. ఎవరైతే ప్రిపేర్ చేయలేదో వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మేము ప్రిపేర్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు వాట్సాప్ లో షేర్ చేశారు. సో అది కూడా చూడొచ్చు మీరు. Balance brought down amount is a 6,000 in debit side. So that's why we can post in the debit side. Next, furniture. So furniture 4,000. Next, advertisement, expenses. So also balance brought down is a debit side 200. Next,
sales. So balance brought down as the credit side 8,000. Next, Ramu, the balance brought down 400. Actual as the credit sales to Ramu ఎంత ఉంది అక్కడ is 1,000 rupees ఉంది. And for the next the date, and for example, I have received only the 600, remaining is the 400 is outstanding are there. So is 100 return. So balance brought down అనేది మనకు డెబిట్ లో ఉంటుంది. So that's why we can post in the debit side. Next, rent 2,000. Next, wages. So wages 300. Next is a bank 6,000. Okay. So over. Okay, so right, advertisement expenses, capital, sales, wages, and bank. Okay, right. So for example, sir, actually is 20 plus 28,000. Okay, next, see is a 9,000 plus 6,000, or 9 plus 6 is a 15, 15 plus 4, 19, 19 plus 2, 21, 21 plus 300, 27 plus 300, 27, 300 plus again 400, 27, 400 plus 200, 27, 900 plus 100. So 28,000. ఓకే, సింపుల్ అంటే జస్ట్ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది చాలా లిమిట్ గా ఉన్నాయి. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మనకి సో సింపుల్ గా వేసి చూపించాను. మన లెడ్జెస్ బేస్ చేసి మనం ఎప్పుడైతే ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నామో, సో ట్రయల్ బ్యాలెన్స్ అనేది మనం ప్రిపేర్ చేసినప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలి? సో డెబిట్ ఈజ్ ఈక్వల్ కంపల్సరీ క్రెడిట్. ఓకే, డెబిట్ ఈజ్ ఈక్వల్ క్రెడిట్ అనేది కంపల్సరీగా రెండు ఈక్వల్ గా రావాలి మనకి. ఓకే, సో రెండు ఈక్వల్ గా రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ డూ దట్ సమ్ మిస్టేక్. సో మనం లెడ్జెస్ ప్రిపేర్ చేయడంలో సో ఇక్కడ హ్యావ్ టు డూ ద సమ్ మిస్టేక్ అనేది మనం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మిసిలియస్ ఎక్స్పెన్సెస్ ఉంటుంటాయి. సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు సమ్ ఇస్ డిఫరెన్స్ అమౌంట్ వస్తుంటుంది. సో మోర్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ 12,000 కంటే మోర్ దెన్ ఉంది అంటే కంపల్సరీ ఇస్ డిఫరెన్స్. ఓకే, సో డిఫరెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ మోర్ 12,000 కంటే మోర్ దెన్ ఉందంటే కంపల్సరీ ఇఫ్ యూ కెన్ చెక్ ఇట్ ఇస్ ఎవ్రీ అకౌంట్ కంపల్సరీ మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ లెస్ దెన్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ 12,000 సో మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే ఉందో సో దాన్ని సస్పెన్స్ అకౌంట్ కింద మనం అంటే ఇన్ కేస్ మనం సర్చ్ చేసినప్పటికీ కూడా సో మనకు ఫైండ్ అవుట్ కాకపోతే సో ఇన్ కేస్ ఏం చేయొచ్చు, మనం సస్పెన్స్ అకౌంట్ అని చెప్పేసి అమౌంట్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. బట్ అలా పోస్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. బట్ ఇన్ కేస్ అంటే మనం సమ్ టైమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ లాక్స్ ఆఫ్ అమౌంట్స్ ఉన్నప్పుడు అండ్ మనకి ఏమవుతుంది, సో సమ్ చిన్న చిన్న ఎక్స్పెన్స్ అనేది మనం కరెక్ట్లీ ఇస్ నాట్ ఫైండ్ అవుట్ ఇట్. So find out chase, we have not maintained that and not record it. So that's why if you have to sometimes is a difference are there. So sometimes మనకలా ఆ విధంగా మనకు డిఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది సస్పెన్స్ అకౌంట్ కింద మనం సో చూపించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసి యూ హావ్ టు మేక్. సో ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసి మనం ఏం ప్రిపేర్ చేస్తాం ఇస్ అ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్లస్ బ్యాలెన్స్ షీట్ అనేది మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దెన్ ఐ విల్ డిస్కషన్ అబౌట్ ఇస్ అ ప్రొఫార్మా. సో ఒకసారి నేను ప్రొఫార్మా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్కస్ చేస్తాను. ప్రొఫార్మా కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అగైన్ ఒక చిన్న ప్రాబ్లం అండ్ ప్రొఫార్మా ప్లస్ విత్ ఆర్ ఇస్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ దేర్. సో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో అడ్జస్ట్మెంట్ గురించి డిస్కస్ చేసిన తర్వాత సో ఒక ప్రాబ్లం ఇస్తాను, ఆ ప్రాబ్లం కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్,
Okay, so this trading account pro forma is a debit and amount particulars, particulars amount and particulars amount. See, for example, is the inner column. This is called as outer column. Okay, in the inner column, this is called as outer column. So why are you using of inner column? అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైనల్ అకౌంట్స్ అన్న మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు సమ్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, సో అడ్జస్ట్మెంట్ అను యాడ్ ఆర్ మైనస్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది విల్ బి నా పోస్ట్ ఇన్ అవుటర్ కాలంలో మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ పర్పస్ ఇఫ్ యూ కెన్ యూస్ ఇన్నర్ కాలం అంటే సో ఈ కాలమ్స్ అనేది దానికోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఈ కాలం అండ్ ఇక్కడ ఈ కాలం. సో అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ యాడ్ ఆర్ మైనస్ ఉంటాయి. సో కాబట్టి అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ కావచ్చు, ప్రీపెయిడ్ కావచ్చు, అక్యూడ్ కావచ్చు, అవుట్ స్టాండింగ్ కావచ్చు, అడ్వాన్సెస్ కావచ్చు, అలా ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ప్రొవిజన్స్ కావచ్చు. లైక్ అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ దేర్. సి అడ్జస్ట్మెంట్స్ అనేది యాడ్ ఆర్ మైనస్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మనం ఇట్ విల్ బి నౌ పోస్ట్ ఇన్ అవుటర్ కాలంలో మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ పర్పస్ ఇఫ్ యూ కెన్ యూజ్ ఇట్. సో వాటి కోసం మనం వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ దిస్ ఆర్ డెబిట్ సైడ్ అండ్ దిస్ కాల్డ్ as a క్రెడిట్. సో డెబిట్ సైడ్ ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి అండ్ క్రెడిట్ సైడ్ ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, సో డెబిట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ టు ఓపెనింగ్ స్టాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏతుందో సో ఆ అమౌంట్ ని మనం ఎక్కడ పోస్ట్ చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అమౌంట్ అనేది డైరెక్ట్ అవుటర్ కాలం. బికాస్ ఎందుకు అంటే అవుటర్ కాలం ఎందుకు పోస్ట్ చేస్తున్నానికి దానికి యాడ్ ఆర్ మైనస్ అనేది సో చేయడానికి ఏమి ఉండదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఇట్ విల్ బి నౌ పోస్ట్ ఇన్ అవుటర్ కాలం లో పోస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టు purchase. So if for example you want any purchases, now it will be posted so here and again minus. So if you want any purchase returns, okay, so purchase returns, now it will be post here. So remaining balance it will be now post again outer column. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేస్ కావచ్చు, పర్చేస్ రిటర్న్స్ అంటే పర్చేస్ లో చేంజ్ చేస్తాం, పర్చేస్ రిటర్న్స్ ని మైనస్ చేయడం జరుగుతుంది. ఓకే, పర్చేస్ లో చేంజ్ చేస్తాం, పర్చేస్ రిటర్న్స్ అనేది మైనస్ చేయడం జరుగుతుంది. మైనస్ చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఇట్ విల్ బి నౌ పోస్ట్ ఇన్ అవుటర్ కాలం లో మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్లీజ్ వీడియోస్ ఆన్ చేయొద్దండి, వీడియో ఆఫ్ లోనే ఉంచండి దయచేసి ఎవ్రీవన్. అగైన్ టు వేజెస్. Okay, so wages also it will be now posted in direct outer column. Next to freight charges. Charges also direct outer column. Next again to carriage. Mic off చేయొద్దు దయచేసి, మైక్ ఆన్ చేయొద్దు దయచేసి ప్లీజ్. Carriage inverse. So direct outer column. Next coal line power also direct outer column. Next packing charges also direct outer column. Next all factory expenses. All factory expenses. All factory expenses now it will be post in
ద ప్రాఫిట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ లో మనం పోస్ట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ సంబంధించిన ఎవ్రీ ఎక్స్పెన్సెస్ ఇస్ బిఫోర్ ఆల్రెడీ సెడ్ ఇస్ అ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆల్ ఇట్ విల్ బి నౌ పోస్టెడ్ ఇస్ అ ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. మనం డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని ఎక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ అనేది మనం పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్రెడిట్ సైడ్ వచ్చేసి బై సేల్స్, సో అమౌంట్ సో ఇన్నర్ కాలమ్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ అగైన్ మైనస్ సేల్స్ రిటర్న్స్ ఇన్నర్ కాలమ్, so remaining balance now it will be posted in outer column. Okay, so next credit side game post chestam by, so akkada opening stock post chestam kada, again it will be now posted in the closing stock. The closing stock direct it will be now posted in outer column. Next by some any factory insurance claims, okay, so factory insurance claims also it will be now posted. Is a carriage outwards is a indirect expenses, carriage inward is a direct expenses. That's why is a carriage outwards which is a profit and loss account debit side lo post chestam. Given so goods given as a free samples, the goods given as a free samples అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ ఎం ఇవ్వరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ so it will be now posted indirectly it will be post. So post as a for example as a discussion with our మేనేజ్మెంట్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి నో పోస్టింగ్. సో మేనేజ్మెంట్ తో డిస్కస్ చేసిన తర్వాత మన నార్మల్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ ఫ్రీ గివెన్ కాబట్టి ఇట్ విల్ బి పోస్టింగ్ ఇస్ లైక్ ఇన్కమ్ కింద చూపించుకోవచ్చు, యాజ్ అ డైరెక్ట్ ఇన్కమ్ కింద చూపించుకోవచ్చు. సో ఇస్ శాంపిల్స్ కాబట్టి నౌ ఇట్ విల్ బి సో మన ఇన్కమ్ కింద చూపించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇన్ కేస్ అంటే వాళ్ళు మనం ఎక్కడ చూపించాలని చెప్తే వాళ్ళు ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫాలో అవ్వాల్సిందే. మేఘనగర్ ఓకే, ఫ్రీ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో మనకు మోర్ దెన్ ఏం రావు. ఓకే, సో లిటిల్ బిట్ 1 or 2 వస్తుండొచ్చు, అంతకంటే మోర్ దెన్ అయితే మనకి ఏం రావు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వాట్స్ ని ఇన్ కేస్ ఇస్ అ ఫ్రీ శాంపిల్స్ కాబట్టి మనం చూపించాలనుకుంటే అగైన్ ఫర్ ఎగ్జాంపుల్ నౌ ఇట్ విల్ బి షో దట్ ఇస్ అ ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ లో మనం చూపించుకోవచ్చు. దర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే సార్. యా, okay, so next see for example any factory insurance claims అంటే like mean for example ఇప్పుడు factory insurance అయితే నేమో ఏం చేస్తాం, so it will be the factory insurance అయితే నేమో now the trading account debit side post చేస్తాం. in case for example is ఏదైనా ఫైర్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీ ఫైర్ అయినా పోవచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఇంకేమన్నా సో సిచ్యువేషన్స్ అనేది జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, దానికి ఇన్సూరెన్స్ ఉంటే సో అమౌంట్ ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేస్తాం కదా. సో క్లెయిమ్ చేసినప్పుడు వచ్చినటువంటి అమౌంట్ అనేది మనం ఎక్కడ పోస్ట్ చేస్తాము అంటే ఫ్యాక్టరీ అంటే ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ లో మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్స్పెన్స్ అనేది మోర్ దెన్ ఉంది అంటే ఎక్స్పెన్స్ అనేది తక్కువగా ఉంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రెడిట్ అమౌంట్ ఎక్కువగా ఉంది అంటే కంపల్సరీ సో అది గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది. సార్ గ్రాస్ ప్రాఫిట్ కమ్స్ ఇన్ డెబిట్ సైడ్ నో? యా సారీ గ్రాస్ ప్రాఫిట్ కదా.
So sorry, gross loss is a gross loss. See, purchase account debtor 2 is a free samples. And for example, separate ga oka account అనేది మనం మెయింటైన్ చేయాలి. ఫ్రీ శాంపిల్స్ కోసం then I will have to maintain some separate ledger. Okay, this is separate ledger అనేది మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. దెన్ అక్కడ పర్చేస్ వచ్చేసి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ కి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సో అది రిమైనింగ్ అదర్ లెడ్జర్ ఏదైతే ఉందో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ లెడ్జర్ బ్యాలెన్స్ అనేది మనం ఇక్కడ ఇన్కమ్ కింద చూపించుకుంటాం. అక్కడ ఇన్కమ్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ కింద చూపించుకుంటే సరిపోతుంది. బట్ ఇస్ అ లెడ్జర్ నేమ్ అనేది ఇస్ అ డిపెండ్ ఆన్ ది అవర్ కంపెనీ. ఓకే, ఇస్ అ డిపెండ్ ఆన్ ది అవర్ కంపెనీ బేస్ మీద అది ఆధారపడి ఉంటుంది. సార్ ఐ థింక్ ఫ్రీ శాంపిల్స్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద పర్చేసెస్. నో, in case for example is a direct also ante for example have to purchase for example is a 20 stock. Okay, oka 20 for example 20 quantity na stock purchase chesanu, but already is a before he is now sample purpose he send for example oka 2 copies manaku పంపించాడు అనుకుందాం for example. So after that మన stock purchases now it giving to for example అక్కడ 18 ఇచ్చిందంటే కంపల్సరీ ఏం చేయాలి is a purchase కింద మన పర్చేస్ కింద కంపల్సరీ యాడ్ చేయాల్సిందే. సో దాంట్లో నుంచి మైనస్ చేయాల్సిన డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు డేట్ చేస్తాం? మైనస్ చేసిన అతను అంటే మనకు ఫ్రీగా ఇచ్చినప్పటికి కూడా మనం దాంట్లో నుంచి మైనస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు మైనస్ చేస్తాం? ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఒకసారి ఆ స్టేట్మెంట్ చదవరా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ దట్. గూడ్స్ సంథింగ్ డిస్ట్రిబ్యూటెడా లేదంటే రిసీవ్డ్ శాంపిల్ ఉంది కదా, ఒకసారి ఆ స్టేట్మెంట్ చదవనా? ఫ్రీ శాంపిల్స్ అనేది మనకు సార్ ఫ్రీ ఒకసారి ఒక్క నిమిషం మీకు స్క్రీన్ మీద షో అవుతుందా? లేదు సార్, ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా కనిపిస్తుంది సార్. ఓకే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గూడ్స్ గివెన్ యాజ్ అ ఫ్రీ శాంపిల్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ గూడ్స్ గివెన్ యాజ్ ఫ్రీ శాంపిల్స్, యా యాజ్ అ ఫ్రీ శాంపిల్స్ అని చెప్పేసి ఇచ్చినట్లయితే గివెన్ యాజ్ ఫ్రీ శాంపిల్స్ అని సార్. గూడ్స్ గివెన్ యాజ్ ఫ్రీ శాంపిల్ సేమ్. సో దిస్ ఆల్సో ఇస్ అ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రొఫార్మా, సేమ్ యాజ్ ఇట్ ఇస్, సేమ్ ప్రొఫార్మా లాగానే ఉంటుంది. రైట్, ఒకసారి డెబిట్ సైడ్ ఏ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి అండ్ క్రెడిట్ సైడ్ ఏ ట్రాన్సాక్షన్ అనేది మనం పోస్ట్ చేయాలి అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డెబిట్ సైడ్ వచ్చేసి ఇఫ్ యూ వాంట్ ఎనీ గ్రాస్ లాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ప్రాఫిట్ లో ఇన్ కేస్ ట్రేడింగ్ అకౌంట్ లో మనం ప్రిపేర్ చేస్తాం కదా, ఇక్కడ ఇన్ కేస్ ఏదైనా గ్రాస్ లాస్ అమౌంట్ వచ్చింది అంటే దట్ అమౌంట్ యూ హావ్ టు ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అమౌంట్ మనం ఏం చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో దట్ అమౌంట్ ఇట్ విల్ బి నౌ పోస్ట్ ఇన్ డైరెక్ట్లీ అవుటర్ కాలం. అమౌంట్ ఏం చేయాలి? మనం డైరెక్ట్ అవుటర్ కాలం లో మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చాలా ఎక్స్పెన్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ ఆల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఆల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అండ్ ద కంపెనీ లాసెస్ ఇట్ విల్ బి నౌ పోస్టెడ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. డెబిట్ సైడ్ అనేది మనం చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ టు ఫస్ట్ సాలరీ, నెక్స్ట్ టు రెంట్ పేడ్, next commission paid, advertisement expenses,
నెక్స్ట్ స్టేషనరీ, ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్, పవర్ బిల్ ఆర్ కరెంట్ బిల్. సో అక్కడ పవర్ బిల్ వచ్చేసి ఆఫీస్ పవర్ బిల్ అయితేనేమో ఇక్కడ పోస్ట్ చేస్తాం. ఇన్ కేస్ ఫ్యాక్టరీ పవర్ బిల్ అయితేనేమో ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ లో మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్, ఇంట్రెస్ట్ పేడ్, రిపేర్స్, ఓకే. సో ఇంకా కొన్ని రాసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ వేరే దగ్గర ప్రిపరేషన్ ఉంది. సో దెన్ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఎక్స్పెన్స్ ఏవైతే ఉన్నాయో అండ్ సమ్ లాసెస్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ to depreciation, next interest on capital, next bad debts and provision for bad debts and discount on debtors. So all of, for example, is a different type of losses are there. Okay, so one in for example, then so other performance నేను సెండ్ చేస్తాను. నెక్స్ట్ ఓకే సమ్ ఇన్కమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ అ క్రెడిట్ సైడ్ బై గ్రాస్ ప్రాఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో మన క్రెడిట్ సైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమౌంట్ ఏదైతే ఉందో సో దట్ అమౌంట్ యూ హావ్ టు ట్రాన్స్ఫర్ టు. ఇన్ కేస్ ప్రాఫిట్ అయితే అమౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ కి మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ by interest received, next again by commission received, next rent received, next commission received, interest received, next interest on drawings by discount on creditors. Okay, next by provision for bad debts. So some students ki so doubt రావచ్చు అక్కడ సార్ యాక్చువల్ ఇస్ అ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ వచ్చేసి ఇట్స్ ఎ లాస్ ఆఫ్ అవర్ కంపెనీ. ఓకే, ఇట్స్ ఎ లాస్ ఆఫ్ కంపెనీ కాబట్టి ఎక్కడ పోస్ట్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనం క్రెడిట్ సైడ్ సారీ డెబిట్ సైడ్ చూపించాలి సార్. యాక్చువల్ ఇస్ క్రెడిట్ సైడ్ రాసారు, దట్ ఇస్ రాంగ్ వే అంటుండొచ్చు. ఓకే, సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ అండ్ ఇన్ కేస్ ఓకే ఒక స్మాల్ సి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇస్ 2019-20. ఓకే, సో ఈ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ప్రొవిజన్ అని చెప్పేసి ఒక 5,000 రూపీస్ నేను పెట్టాను అక్కడ. ఓకే, సో ప్రొవిజన్ అని చెప్పేసి ఎంత పెట్టాను, ఒక 5,000 రూపీస్ పెట్టాను ఈ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ ద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ లైక్ ఇస్ ద డౌట్ఫుల్ బ్యాడ్ డెట్స్. సో అమౌంట్ ను యూ హావ్ టు లెస్ టు డేటాస్, సన్రీ డేటాస్ నుంచి సో అమౌంట్ అనేది మనం లెస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మన డేటాస్ ఒక 1 lakh ఉంటే ఆ 1 lakh లో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే డౌట్ఫుల్ బ్యాడ్ డెట్స్ మనం 5,000 రూపీస్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఏంటి, 2020-21 కదా. ఇన్ కేస్
in 2021 అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డౌట్ఫుల్ బ్యాడెట్స్ అంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడెట్స్ ఏదైతే ఉందో సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అమౌంట్ అనేది ఇస్ అ డౌట్ఫుల్ అంటే హ్యావ్ టు రిసీవ్డ్ ఆర్ నాట్ రిసీవ్డ్ అమౌంట్ లైక్ దట్. ఓకే, సో సమ్ అమౌంట్ అనేది నేను ఇన్ కేస్ నేను రిసీవ్ చేసుకున్నాను ఈ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో. సో లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్స్ అని చెప్పేసి 5,000 రూపీస్ నేను ఫైండ్ అవుట్ చేశాను. సో నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ కి వచ్చేసి దట్ అమౌంట్ హ్యావ్ రిసీవ్డ్ నేను మళ్ళీ అమౌంట్ ని రిసీవ్ చేసుకున్నాను. సో రిసీవ్ చేసుకున్నాను కాబట్టి దట్స్ వై సో అమౌంట్ అగైన్ ఇట్ విల్ బి నౌ పోస్ట్ ఇన్ ఎక్కడ పోస్ట్ చేయాలి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయాలి. లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ లో ఎక్కడ చూపించాను డెబిట్ సైడ్ చూపించాను. నెక్స్ట్ ఇన్ కేస్ ఈ కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ లో దట్ అమౌంట్ హ్యావ్ టు రిసీవ్ నేను రిసీవ్ చేసుకున్నట్లయితే మళ్ళీ అమౌంట్ ని ఎక్కడ చూపించాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ చూపించాలి. ఓకే రైట్, గోట్ ఇట్. సో దట్స్ వై అందుకే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్స్ అని చెప్పేసి సో ఇక్కడ ఇన్ బ్రాకెట్ లాస్ట్ ఇయర్. ఓకే, సో లాస్ట్ ఇయర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్స్ అని చెప్పేసి జస్ట్ లాస్ట్ ఇయర్ అని పెట్టాను. ఓకే, సో అమౌంట్ అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. రైట్, సో yeah, next so same amount as this. So if for example ఏమైనా యాడ్ ఆర్ మైనస్ ఉంటాయి కంపల్సరీ. సో దట్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ వీటిని యూజ్ చేసి యాడ్ ఆర్ మైనస్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా సో నౌ ఇట్ విల్ బి పోస్ట్ ఇన్ అవుటర్ కాలమ్ లో మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. రైట్, యాజ్ ద సేమ్ సో బోత్ సైడ్ యూ కెన్ రైట్ దట్ ఇస్ ద సేమ్ అమౌంట్. So in case the for example is the credit side more than balance also by net loss. So in case for example manaku debit side more than balance అయినప్పుడు credit side less than balance ఉన్నప్పుడు less than for example మనకి ఏమవుతుంది see net loss show అవుతుంది. Next for example to net profit. Okay, so right, got it. Any more help? Right. So next సార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో రాదు సార్. అమ్మా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం కదా సార్. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేది కూడా మనకి ఇక్కడే వస్తుందమ్మా, ఇక్కడే వస్తుంది. ఇన్ కేస్ మన ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్సూరెన్స్ అనేది మనం రిసీవ్ చేసుకున్నట్లయితే ఫ్యాక్టరీ కాదు ఓన్ ఆఫీస్. సో ఏమైనా ఇంట్రెస్ట్ సారీ ఇన్సూరెన్స్ కదా ఇంట్రెస్ట్ అని రాసాను, సారీ ఇన్సూరెన్స్. సో for example any insurance claims also it will be now post here. For example insurance paid అయితేనేమో now it will be post is a profit and loss account debit side వస్తుంది. In case for example if we want any insurance claims also it will be now post in profit and loss account credit side post చేస్తాం. సార్ ఈ ఇయర్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎక్కడ వస్తాయి సార్? అమ్మా ఈ ఇయర్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ year provision for bad is the loss of our company. Again loss of our company కాబట్టి thus again it will be now posted as a profit and loss account debit side. In case for example this is a particular year, for example you have to find out that the particular amount of the is a provision for bad debts, and in case for example you have to received in next financial year, so that amount you have to show in as a that year is a profit and loss account is the credit side. Okay. Yeah.
Yeah, is the bad debts recovered? Is the bad debt recovered also? It will be now posted. See, profit and loss account is the credit side. Yes. Okay, so next is a balance sheet. Is a balance sheet. See, but in balance sheet is a no debit and no credit. Okay, so in balance sheet it's called as the no debit and no credit. So this is called as liabilities and assets. Okay, so this called as a balance sheet. For example, is a balance sheet for pro forma, is the liabilities and assets. Okay, so as the same is the inner column and amount is inner column and outer column. Okay, so for example, if you want any liabilities, it will be posted in the liability side, and if you want, for example, any assets, again it will be posted in asset side. Okay, so first see మన బ్యాలెన్స్ షీట్ అనేది మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు see కొన్ని మనం ఐడియా ఉంచుకోవాల్సిందే. సో ఫస్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, so it will be posted in the capital amount. The capital amount here sorry, the capital amount it will be now posted is inner column, not outer column. See, for example, is a single proprietor also is a, for example, is a X company or capital and Y company capital. For example, in case some others also. Okay, so for example, is a partnership business also. Again, some for example, X capital account, X capital, Y capital, and Z capital అని చెప్పేసి అమౌంట్స్ అనేది మనం చూపించడం జరుగుతుంది. Okay, next for example is I have to set is a single, for example, is a plus. So for example, capital కి some balance అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఏం బ్యాలెన్స్ యాడ్ చేయాలి? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఓకే, సో క్యాపిటల్ కి ఏం చేస్తాం? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది యాడ్ చేస్తాం. వై? సో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఆమె సింగిల్, ఆమె ప్రొపరేటర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంపల్సరీ ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలంటే, యాజ్ ఫర్ ఎగ్జాంపుల్, సో వెన్ యూ విల్ బి స్టార్ట్ ద బిజినెస్ ఇస్ అ కంపెనీ ఇస్ డిఫరెంట్ అండ్ యు ఆర్ ద డిఫరెంట్. ఓకే, సో మనం ఎప్పుడైతే కంపెనీ అనేది స్టార్ట్ చేస్తామో, సో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ట్రీట్ చేయాలంటే, ఇస్ అ కంపెనీ ఇస్ డిఫరెంట్ అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ ప్రొపరేటర్ ఇస్ అ డిఫరెంట్ బికాస్ ఆఫ్ ఇస్ అ గోయింగ్ కాన్సెప్ట్ అని చెప్పేసి మనకు కాన్సెప్ట్ ఉంది. సో బికాస్ గోయింగ్ యాజ్ ఫర్ ద కాన్సెప్ట్ బేస్ చేసి మన అకౌంట్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే, ఓనర్ ని అండ్ కంపెనీని మనం సపరేట్ గా ట్రీట్ చేసి అకౌంట్స్ అనేది మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. బికాస్ సో దట్ వేలో ఫర్ ఎగ్జాంపుల్ ఆ బేస్ లో మనం ప్రిపేర్ చేసినట్లయితే ఎగ్జాక్ట్లీ మనకు నెట్ ప్రాఫిట్ అండ్ నెట్ లాస్ అన్న విషయం మనకు పర్ఫెక్ట్ గా షో అవుతుంది. అంటే ఇస్ అ కంపెనీ అండ్ ఓనర్. యా Sir, it is a business entity concept, sir. గోయింగ్ కాన్సెప్ట్ అని చెప్పానా? Yes, sir. Sorry. Yes, it's a business entity concept, right? Sorry, it's a going concept వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ it's a rule of, for example, is a continue of the business and the business start చేసాము అంటే is a continue గా, so we have to do it now. So there is a concept of going concept. Sorry, right? So as a business entity rule ప్రకారం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపెనీని అండ్ ఓనర్ ని సపరేట్ గా ట్రీట్ చేసి మనం అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నాము అంటే మనం కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా వర్క్ చేస్తున్నాము అంటే కంపల్సరీ ఏం చేయాలి? ఓనర్ ని అండ్ కంపెనీని సపరేట్ గా ట్రీట్ చేసి మాత్రమే మనం అకౌంట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. దట్ ఇస్ అ రూల్. ఓకే, అతను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అమౌంట్. ఓకే, దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం సో ఎంతో కొంత సమ్ పర్సెంటేజ్ అనేది ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ దానికి యాడ్ చేసి నెక్స్ట్ ఇస్ రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది మళ్ళీ మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ అగైన్ ఫర్ ఎగ్జాంపుల్, so if you want any drawings, is the drawings mean owner self consumption used.
కూడా సెల్ఫ్ కన్సంప్షన్ అంటే ఇప్పుడు కంపెనీలో నుంచి క్యాష్ అతన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అమౌంట్ అనేది తీసుకోవచ్చు కదా సమ్ టైమ్స్. ఓకే, సో ఆ అమౌంట్ ఇన్ కేస్ అతను ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఇన్వెస్ట్మెంట్ చేసిన బ్యాలెన్స్ ఎక్కడ ఉంది, మన కంపెనీలో ఉంది. ఓకే, సో కంపెనీలో ఉంది. ఇన్ కేస్ అతను పర్సనల్ యూస్, కంపెనీలోంచి అతని పర్సనల్ పర్పస్ ఇఫ్ యూ కెన్ యూస్ ఇస్ సమ్ ఎనీథింగ్. ఓకే, ఇస్ అ క్యాష్ అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాట్ ఇట్ మే బి. సో దట్స్ కాల్డ్ యాజ్ ద డ్రాయింగ్స్. అతను ఏం కంపెనీలో నుంచి ఏం యూస్ చేసుకున్నా కానీ మనం ఏం చేయాలి, సో అది దేంట్లో నుంచి మైనస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లో నుంచి మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండ్ ప్లస్ అగైన్ మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఇఫ్ వాంట్ ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశాడు, దాంట్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ మంత్స్ తర్వాత ఒక సమ్ అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, సమ్ అమౌంట్ తీసుకుంటే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ తీసుకున్న అమౌంట్ కూడా మనం ఏం చేయాలి, సో ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ అమౌంట్ కూడా ఎక్కడ నుంచి మైనస్ చేయాలి, క్యాపిటల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇస్ బోత్ అమౌంట్ ఇఫ్ యూ కెన్ లెస్ టు మనం క్యాపిటల్ లో నుంచి లెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రెండు అమౌంట్స్ కూడా మనం ఎక్కడ నుంచి మైనస్ చేయాలి, దాంట్లో నుంచి మైనస్ చేయాల్సింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ మైనస్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అడ్వాన్స్ అనేది ట్యాక్స్ అనేది మనం కంపెనీ పేస్ ఉంది కాబట్టి, సో యాజ్ అ ప్రొపరేటర్ సో అమౌంట్ కూడా మనం ఎక్కడ నుంచి మైనస్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ లో నుంచి మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అగైన్ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ప్రాఫిట్. ఓకే, సో నెట్ ప్రాఫిట్ అయితేనేమో యాడ్ చేయాలి, ఇన్ కేస్ నెట్ లాస్ అయితేనేమో మైనస్ చేయాల్సి ఉంటుంది. నెట్ ప్రాఫిట్ అయితేనేమో ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓకే, నెట్ లాస్ అయితేనేమో మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ ఇఫ్ యూ కెన్ పోస్ట్, సో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇట్ విల్ బి నో పోస్ట్ ఇన్ అవుటర్ కాలమ్ లో పోస్ట్ చేయండి. ఓకే, క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది యాడ్ చేస్తాం, అండ్ డ్రాయింగ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ నెట్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ the remuneration to owner. Remuneration to owner is a one type of expenses. It will be now show that is a profit and loss when it's a debit side. Is a one of the employee. Okay, so for example our company we have to treat it to, so that person for example in case is a continuously is a working in our company lo for example atanu work chestunnadu ante in case atanu రెమ్యునరేషన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ సో అది వి హావ్ టు ట్రీట్ ఇట్ యాస్ ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. దట్ అమౌంట్ ఇట్ విల్ బి నౌ పోస్టెడ్ ఇస్ అ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇస్ అ డెబిట్ సైడ్. ఎస్ మేఘన గారు, ఓకే రైట్. Next, for example, again it will be post if want any some liabilities sir, or is a different type of the liabilities untai. Okay, so for example we have to take some others nunchi manam amount ani teeskochu and loans teeskochu. Okay, some is a difference and some is a more than companies, for example some limited companies aithe for example if you want to take some amount for the shares ద్వారా కూడా సో అమౌంట్ అనేది అమౌంట్ అనేది మనం తీసుకోవచ్చు. సో అమౌంట్ కూడా మనం లైబిలిటీ కింద చూపించవచ్చు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైబిలిటీస్ ఉంటాయి అక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ వాంట్ ఎనీ లోన్స్ ఆల్సో ఇట్ విల్ బి పోస్ట్ ఇన్ ద లైబిలిటీ సైడ్. నెక్స్ట్ sundry creditors also it will be the liability side. Next bills payable, bank voting, outstanding expenses, income received in advance,
Okay. Next. So for example, is a different type of. So liabilities are there. So that all it will be now posted. ఎక్కడ పోస్ట్ చేస్తాం బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ అనేది మనం పోస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అసెట్ సైడ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ద క్యాష్. నెక్స్ట్ సో క్యాష్ మీన్ ఇస్ అ క్యాష్ ఇన్ and bank, closing stock, prepaid expenses, accrued income, next all fixed assets, deposits, investments, closing stock and bills receivable, bills receivables, sundry debtors, next ఇంకా ఎనీ ఏమైనా ఉన్నాయమ్మా? Sundry క్రెడిటర్స్ రాసాను. చారి గారు ఎనీ మోర్? Preliminary expenses, sir. It's a preliminary expenses. Debtors. Okay, debtors. Goodwill, sir. Goodwill. Yeah, is a goodwill is I can write this all fixed assets because of fixed assets. So furniture కావచ్చు and machinery కావచ్చు, land కావచ్చు, Building, land. కావచ్చు, goodwill, trademarks, patents. Long term investments. So and Copyrights. copyrights like okay. So whatever it may be is for example is a balance sheet is now it will be put for example is a different type of so transactions it will be now posted is a balance sheet and this is a balance sheet pro forma. Okay, so is a balance sheet for example manandariki telusu as per the rule prakaram మన liabilities and assets is both are man equal గా ఉండాలి. సో then equal ఉన్నప్పుడే మనకు సో మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసినట్టు. ఓకే, సో రైట్ దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ ట్రేడింగ్ అకౌంట్ ప్రో ఫార్మా అండ్ దిస్ అ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రో ఫార్మా ప్లస్ ఇస్ అ బ్యాలెన్స్ షీట్ ప్రో ఫార్మా. ఓకే, సో ఇక్కడ చిన్న మార్క్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ అ ట్రయల్ బ్యాలెన్స్ బేస్ చేసి మనం ఏం చెప్పుకున్నాం ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ అకౌంట్స్ అనేది మనం డిస్కస్ చేస్తామని చెప్పుకున్నాం. ఇస్ అ ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఓకే, సో చిన్న ట్రయల్ బ్యాలెన్స్ ఉంది దాంట్లో నన్ ఆఫ్ దట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఏం ట్రాన్సాక్షన్ అంటే సమ్ అడ్జస్ట్మెంట్స్ మోర్ దెన్ ఏం లేవు. ఓకే, సో లిటిల్ బిట్ 5-6 ఉన్నాయి. ఆ 5-6 ని మనం ఏం చేద్దామంటే ఈ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ లో ఒకసారి పోస్ట్ చేద్దాం. సీట్ ఒకసారి చూడండి వాటిని. సార్ సరే, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాలెన్స్ షీట్ లో క్రెడిట్ క్యాపిటల్ నుండి డిడక్ట్ చేయాలా?
డిడక్ట్ చేయాలి. దట్ ఇస్ అడ్జస్ట్మెంట్. సో కంపల్సరీ. సో అది అడ్జస్ట్మెంట్ లో వస్తుంది. అడ్జస్ట్మెంట్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ డిస్కస్ చేస్తాను. యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఇన్కమ్ బికాస్ యాక్చువల్ ఎందుకు అంటే సో ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్ లో మీరు ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు మనం ఏం చేస్తున్నాం క్యాపిటల్ అమౌంట్ అనేది సో అతనికి పే చేస్తున్నాం. సో అండ్ అతని లైబిలిటీ అంటే క్యాపిటల్ అమౌంట్ కి యాడ్ చేస్తున్నాం. ప్లస్ అగైన్ మన కంపెనీకి ఇస్ వన్ టైప్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తాం ఇక్కడ. అవునా? సో అగైన్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అతను తీసుకున్న అమౌంట్ ఓకే. సో అతను ఎంతైతే ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్స్ అమౌంట్ ఒక 1 lakh తీసుకున్నాడు లేదంటే 2 lakhs తీసుకున్నాడు. సో దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసి ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ ప్లస్ డ్రాయింగ్స్ అమౌంట్ అనేది క్యాపిటల్ లో నుంచి మైనస్ చేసి ప్లస్ ఆ ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అమౌంట్ అనేది యాక్చువల్ గా ఇతను 1 lakh యూజ్ చేశాడు. బట్ అతను ఒక 10,000 మోర్ దెన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ హిస్ ఇంట్రెస్ట్. మనం అతను ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నప్పుడు సో కంపెనీ అతను ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో దట్ ఇస్ అ కంపెనీ అమౌంట్. ఎస్. సో కంపెనీ అమౌంట్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అతను తీసుకున్నాడు కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాం మనము సో అతను తీసుకున్న అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసి సో ఇక్కడ దేంట్లో నుంచి క్యాపిటల్ లో నుంచి ప్లస్ అమౌంట్ అనేది మైనస్ చేస్తున్నాం. ప్లస్ అగైన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఆ అమౌంట్ ని అక్కడ మైనస్ చేసిన అమౌంట్ ని అది మళ్ళీ ఇన్కమ్ కింద చూపించాలి. సో కాబట్టి అగైన్ మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ అనేది మనం చూపించాల్సి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ చిన్న నేను ఆల్రెడీ ఇవన్నీ రిమూవ్ చేస్తాను ఒకసారి. రైట్. ఓకే. సో ఒకసారి జస్ట్ డైరెక్ట్ గా మనం ఒకసారి సో దీంట్లో ఒకసారి యాడ్ చేద్దాం ట్రాన్సాక్షన్స్ ని. సో ఫస్ట్ ఏమని చూడండి ఇస్ ద క్యాష్ రైట్. ఇస్ ద క్యాష్ కాబట్టి ఇస్ ద బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ పోస్ట్ చేయండి. ఇస్ ద క్యాష్ ఇస్ ద డైరెక్ట్. సో అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు డైరెక్ట్ గా పోస్ట్ చేస్తున్నాను. ఇస్ 9,100. సో నెక్స్ట్ ఏముంది ఇస్ ద క్యాపిటల్. క్యాపిటల్ అమౌంట్ అగైన్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్ capital. Next is the capital amount and thus for example is a 20,000 inner column. Next for example is a purchase ekkada post chestam trading account lo debit side to purchase. So in there no adjustments kabatti direct it will be posted in outer column 6,000. Next is a furniture. Is a furniture is asset. So kabatti asset side మనం బ్యాలెన్స్ షీట్ లో పోస్ట్ చేస్తున్నప్పుడు డెబిట్ క్రెడిట్ యూజ్ చేయొద్దు. ఓకే. డైరెక్ట్ అమౌంట్ కి క్యాపిటల్ అయితే క్యాపిటల్ అండ్ అసెట్ సైడ్ అని చెప్పి అసెట్స్ పోస్ట్ చేయాలి. లైబిలిటీ సైడ్ లైబిలిటీస్ పోస్ట్ చేయాలి. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెబిట్ ఇక్కడ క్రెడిట్ ఎప్పుడు యూజ్ చేయకూడదు. అండ్ ప్లస్ ఇక్కడ టు అండ్ ఇక్కడ బై కూడా యూజ్ చేయకూడదు. సో అమౌంట్ ఎంత 4,000. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్. సో it's the direct expenses kabatti now it will be post to advertisement expenses. So 200. Please observe it. And next sales is a sales is a trading account credit side by sales
ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 8,000. నెక్స్ట్ రాము. సో రాము ఇస్ ద సన్రీ డేటార్ కాబట్టి సో అసెట్ సైడ్ రాము 400. Next is the rent. So one type of expenses kabatti 2 rent. Sorry, is a direct outer column lo post cheyandi. So rent also 2,000. Next is the wages. Wage which is the direct expenses kabatti 2 wages 300. Okay. Next, bank. So bank also is asset. Kabatti asset side portion is a bank 6,000. Okay, it's over that all transactions. Now, for example, 8,000 is a more than balance 8,000. So, for example, amount anedi both side if you can write it. So both side randy. For example, so income ఎక్కువ ఉంది, expense తక్కువ ఉన్నాయి కాబట్టి సో gross profit సో ఎంత ఫర్ ఎగ్జాంపుల్ 6,300 minus 8,000. So it's a 1,700. Okay, so that amount, for example, you have to transfer to the profit and loss account. Is a profit kabatti. Now that amount if we can transfer to is a profit and loss account credit side. Gross profit 1,700. So incomes is a less and expenses are more. So kabatti if you can type is a 2,200. So more than balance aitundo. So ade type cheyandi as a 2,200. By so expenses is more kabatti gross loss so in the for example is a 500 and that amount also we have to transfer to balance sheet. So gross loss kabatti cheyali minus cheyandi. Sorry, is a gross loss. Sorry. There is a net loss. The net loss. So again that amount, for example, minus. Then launch minus chali, capital launch minus chali, net loss amount in the 1,900. For example, sorry, 500. So remaining balance is a 19,500. Again 19,500. So 6 plus 4, 10 plus 9, 19,500. Just simple. అంటే వే ఆఫ్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అనేది ఒక సింపుల్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. Okay, so next class then I will discussion about is some adjustments, some different type of adjustments ఉంటాయి. సో అడ్జస్ట్మెంట్ గురించి మనం డిస్కషన్ చేద్దాం.
ఓకే, సో జస్ట్ అక్కడ గూగుల్ ఓపెన్ చేయండి. ద టాలీ ERP9 ద డౌన్లోడ్ ట్రయల్ వర్షన్ అని చెప్పేసి టైప్ చేయండి, ఆటోమేటిక్గా మీకు వస్తుంది. ఓకే గణేష్ గారు, సార్ సో ఒకసారి సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి వస్తుందండి. జస్ట్ ఒకసారి నెట్ ఓపెన్ చేయండి, నెట్ ఓపెన్ చేసి సపోర్ట్ చేస్తలేదని ఏదో చెప్తుంది సార్. ఇలా టైప్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, టాలీ ERP9 ట్రయల్ వర్షన్ ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సో టాలీ ప్రైమ్ బిజినెస్ సాఫ్ట్వేర్ 7 days ఫర్ ఫ్రీ ట్రయల్ ఉంటుంది. 7 days ఏముండదు, మోర్ దెన్ ఉంటుంది. సో కాబట్టి ఇది టైప్ చేయండి, ఇది ఓపెన్ చేయండి, ఈ విధంగా ఇది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ డీటెయిల్స్ అడుగుతుంది మీకు. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐఆమ్ దగ్గర బిజినెస్ ఓనర్, అకౌంటెంట్, స్టూడెంట్, అదర్స్ అని టైప్ చేయండి. బిజినెస్ లో ఏదో ఒకటి పెట్టుకోండి అండ్ యువర్ నేమ్, యువర్ మొబైల్ నెంబర్ అండ్ యువర్ మెయిల్ ఐడి, పిన్ కోడ్ టైప్ చేసి సబ్మిట్ నొక్కండి. ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌన్లోడ్ అవుతుంది. సారీ, ఇది కూడా డౌన్లోడ్, ఇది కూడా రికార్డ్ అవుతుందా?